ఈసారి మన ఎర్రచంద్రం మన ఒక ఇండియన్ అని కాదు మొత్తం వరల్డ్ వైడ్గా చేసేటట్టుకున్నాడు. పుష్ప అంటే మన నేషనలే కాదు ఇంటర్నేషనల్ అని తెలిపేలాగా చెప్తున్నాడు. ఈసారి మటుకు అయితే తగ్గేదే లేదన్న మన సినిమా అయితే. అదే డైలాగ్స్ అన్ని నీకు ఎలా అనిపించాయి? నువ్వే చెప్తున్నావు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ని, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటున్నాడు. సో అవన్నీ మీకు ఎట్లా అనిపించాయి? ఎలివేషన్ అయితే హెవీగా ఇచ్చి పడేస్తాడు అన్న. ఏం మాటగా మాట చెప్పాలి, ఏం మాట తీసుకోలేము. కానీ అయితే ఈసారి తగ్గేది అసలు చెప్పలేమన్నా. సినిమా విలన్ క్యారెక్టర్ షెకావత్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? బన్వర్ సింగ్ షెకావత్ ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. యాక్చువల్గా అసలు సినిమా సగం నుంచి ఆయనదే బాగుంటుంది. పుష్ప 1లో, పుష్ప 2లో కూడా ఆయనదే బాగుంటుంది అనుకుంటున్నా. సరే పోతే చెప్పండి బ్రో, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే మెగా ఫ్యాన్స్కి మధ్య క్లాషెస్ ఉన్నాయి ఇప్పుడు. అవేమన్నా పుష్ప 2 కలెక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని అనుకుంటున్నావా? లేదన్న, అది ఎప్పుడో ఇది ఎప్పుడో, దీనికి దానికి సంబంధం ఏం లేదు. ఇది అయితే ఏం ఎఫెక్ట్ అవ్వదు. కానీ సినిమా అయితే అందరూ మన ఫ్యాన్స్ అందరూ ఒకటే చూస్తారు. వాడు ఎవరి ఫ్యాన్ అయినా కానీ సినిమా బాగుండిందా, ఫస్ట్ అయినా సెకండ్ అయినా వెళ్ళిపోయాం అంతే. అంతేగాని వాళ్ళు హీరో వీళ్ళు హీరో అని అలాంటి మాట అయితే ఉండదన్న. ఓకే ఓకే. అయితే గేమ్ చేంజర్ టీజర్ చూసావా నువ్వు? చూసానన్న, పర్లేదు. ఇదేదో పొలిటికల్ శంకర్ నుంచి మంచి గుడ్ ఫిలిం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా ఈసారి. భారతీయుడు 2.0 మీద నాకు తెలిసి ఇదేదో కొంచెం చేంజ్ చేసేటట్టుగా ఉంది. గేమ్ చేంజర్ని శంకర్ చేంజర్ అని చెప్పచ్చు మనం.